Hi friends, welcome back to our channel. ఈరోజు ఏం వెరైటీతో వచ్చావు వంట? ఇదిగో బజ్జీ మిరపకాయలు. వావ్, మిర్చి బజ్జీతో బజ్జీలు వేస్తున్నావా ఈరోజు? బజ్జీలకి నేను ఎందుకు చేయాలా వీడియో, అందరికీ తెలుసు బజ్జీలు ఎట్లా చేయాలో. అవునా, మరి ఏం వెరైటీ? దీంతో కొత్త ఫ్రై అనమాట. ఓకే, ఫ్రై చేస్తున్నా. అన్నం పప్పులోకి నంచుకొని తినడానికి బాగుంటుంది. ఓకే, ఫ్రై లాగా. ఫ్రై స్టార్ట్ చేద్దాం. మరి మొత్తం డ్రై అనమాట. స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి పప్పులు, జీలకర్ర, కొబ్బరి, ఉప్పు తగినంత, కారం, ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో మిరపకాయల్ని ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి మంచిగా. ఇలా జస్ట్ స్లిట్ చేయాలన్నమాట. ఇలాగా అన్ని దాంట్లోకి నేను ఇలానే చేసేసుకున్నాను. ఇలాగా నెక్స్ట్ ప్రొసీజర్ అంటే నేను చూపిస్తాను మీకు. సో గ్రైండ్ అయితే చేసుకున్నాను మొత్తం. మిక్సీకి పట్టేసాను ఈ విధంగా. ఇలా మిక్సీకి పట్టేసుకున్నాను మొత్తం. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము, ఇందులోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఈ విధంగా. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయ కదా, కారం ఉంటుందేమో అనుకోద్దండి, అసలు కారం ఏమి ఉండదు. కానీ అన్నీ నేను ఇలానే స్టఫ్ చేసుకొని మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రొసీజర్. ఇలా ఈ విధంగా మొత్తం నేను స్టఫ్ చేసేసుకున్నాను. సో నేను ఒక ప్యాన్ చేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ వేడైంది. ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, తిరువాత వేసుకోవాలన్నమాట మనము. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం పౌడర్ చేసుకున్నాం కదా అందులో కన్నా పసుపు యాడ్ చేయొచ్చు. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసేసి ఈ పౌడర్ అనేది పక్కన పెట్టేసేయండి. లాస్ట్లో మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేయాలి. చూపిస్తాను ఎప్పుడు యాడ్ చేయాలనేది కూడా. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత చూద్దాం మనం ఇప్పుడు. వావ్, కుక్ అవుతుంది. ఇలా మొత్తం ఇలా తిప్పేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. ఈ విధంగా ఇలా అన్ని పచ్చిమిరపకాయలు ఇలానే తిప్పుకొని మొత్తం ఇలా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 minutes సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. 5 minutes అయితే అయిపోయింది. చూద్దాం మనం. ఇటు సైడ్ కూడా బాగానే ఫ్రై అయిపోయింది. ఇంకొక 5 minutesలో మొత్తం అనేది కుక్ అయిపోతుంది. సో ఇంతకుముందు చెప్పా కదా నేను, మిగిలిన పొడి ఇది ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట దీనిపైన. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడి ఏదైతే యాడ్ చేస్తున్నామో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీనికి. పొడి అంతా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక 5 minutes సిమ్లోనే కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత నేను సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను. వేడి వేడి బజ్జీ మిర్చి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పు. వావ్, చూస్తుంటేనే టెంప్టింగ్ అయితే ఉంది. చూడు మరి, టేస్ట్ చూడు. స్మెల్ కూడా భలే ఉంది. నేను కూడా టేస్ట్ చూస్తా. చూడు. కారం ఏం లేదురా? కారం ఉండదు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. ట్రై చేసి కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.
అలాగే ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.